ఏపీ ప్రభుత్వంపై సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు మెరుగయ్యాయన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అభ్యసించిన వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారన్నారు. ఏంటంటే పిల్లలకి ఏం కావాలన్నది ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు కూడా చురుగ్గా పనిచేస్తున్నాయి. మధ్య ప్రభుత్వ స్కూల్స్ కానీ కాలేజెస్ కూడా అక్కడ కూడా బ్రహ్మాండంగా పరీక్షల్లోకి వస్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరం కలిసి పిల్లల్ని ఒక చక్కని బాటలో తీసుకువెళ్ళడం అన్నది ప్రధానమైన ఉద్దేశం. పిల్లలకి ఏం కావాలన్నది ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు కూడా చురుగ్గా పనిచేస్తున్నాయి. మధ్య ప్రభుత్వ స్కూల్స్ కానీ కాలేజెస్ కూడా అక్కడ కూడా బ్రహ్మాండంగా పరీక్షల్లోకి వస్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరం కలిసి పిల్లల్ని ఒక చక్కని బాటలో తీసుకువెళ్ళడం అన్నది ప్రధానమైన ఉద్దేశం. అది ఏంటంటే పిల్లలకి ఏం కావాలన్నది ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు కూడా చురుగ్గా పనిచేస్తున్నాయి. మధ్య ప్రభుత్వ స్కూల్స్ కానీ కాలేజెస్ కూడా అక్కడ కూడా బ్రహ్మాండంగా పరీక్షల్లోకి వస్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరం కలిసి పిల్లల్ని ఒక చక్కని బాటలో తీసుకువెళ్ళడం అన్నది ప్రధానమైన ఉద్దేశం. పిల్లలకి ఏం కావాలన్నది ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు కూడా చురుగ్గా పనిచేస్తున్నాయి. మధ్య ప్రభుత్వ స్కూల్స్ కానీ కాలేజెస్ కూడా అక్కడ కూడా బ్రహ్మాండంగా పరీక్షల్లోకి వస్తున్నారు. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరం కలిసి పిల్లల్ని ఒక చక్కని బాటలో తీసుకువెళ్ళడం అన్నది ప్రధానమైన ఉద్దేశం. అది